ప్రోరేటా జనాభా లోక్సభ సీట్ల పెంపుపై క్లారిటీ ఇవ్వని కేంద్రం. ప్రోరేటా ప్రకారం తెలంగాణలో పెరిగే సీట్లు 8 నుంచి 9. ఇక 2011 సెన్సస్ ప్రకారం 7 నుంచి 8. తేడా 1 నుంచి 2 సీట్లే. ఇప్పుడున్న సీట్లను 50% పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తా ఉన్నది. అందులో ఏ రాష్ట్రానికి ఎంత అనే విషయంలో గందరగోళం, హడావుడి. డీలిమిటేషన్ కు నో అంటున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు వ్యతిరేకిస్తున్న సౌత్ రాష్ట్రాల సీఎంలు. నేటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలంటూ ఇక డీలిమిటేషన్ కు సంబంధించి వ్యతిరేకత అయితే ముఖ్యంగా పెరుగుతా ఉన్నది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఏమని మాట్లాడుతూ ఉన్నాయంటే, మీరు మంచిగానే ఉన్నది, 50% సీట్లు పెంచాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు 543 ఉన్నటువంటి సీట్లను బై 2 వేసి ఎన్ని సీట్లు అయితే వస్తాయి అన్ని సీట్లు పెంచాలి. ముఖ్యంగా అది 851 అట్లా కనిపిస్తా ఉన్నది ఆ సీట్ల సంఖ్య అంతా కూడా. సో అట్లా పెంచినప్పుడు 50% సీట్లు పెంచాలి అనుకుంటే కనుక దాంట్లో 25% సీట్లు, ఒక 50%లో 25% సీట్లు జనాభా ప్రాతిపదికన పెంచండి. ఇంకొక 25% సీట్లను ఏ రాష్ట్రం నుంచి అయితే ఎక్కువ కాంట్రిబ్యూషన్ అంటే జిఎస్డిపి ఎక్కువగా ఏ రాష్ట్రం నుంచి అయితే కేంద్రానికి దేశానికి వస్తా ఉన్నదో ఆ రాష్ట్రానికి పెద్దపీట వేయండి సీట్ల పెంపు సంఖ్యలు అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మిగతా దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ స్టాలిన్ అయితే ప్రతి ఇంటి మీద నల్ల జెండా ఎగరేయండి అని చెప్పిండి. ఇవాళ తమిళనాడులో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసన తెలపండి అని చెప్పేసి ఇవాళ స్టాలిన్ చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తం కూడా చూడాలి మరి దీని మీద ఎంతవరకు అడుగులు ముందుకు పడతాయి, ఏం జరుగుతుంది అనేది కూడా. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోయే డీలిమిటేషన్ అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. లోక్సభ స్థానాలను ఏకంగా 50% పెంచుదామని కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇస్తున్న తరుణంలో ఆ పెంపు ఏ ప్రాతిపదికన జరుగుతుందనేది ప్రశ్నగా మారింది. గురువారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో గందరగోళం నెలకొన్నది. అసలు సీట్లను పెంచేది ఏ లెక్కల ప్రకారం, ప్రోరేటా పద్ధతినా లేక జనాభా ప్రాతిపదికన? ఈ లెక్కే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్వాన్ని తేల్చనున్నది. అసలు వివాదం అంతా ప్రాతిపదిక దగ్గరే మొదలైంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేస్తూ అభివృద్ధి పదంలో దూసుకుపోతూ దక్షిణాది రాష్ట్రాలకు ఈ డీలిమిటేషన్ పెద్ద దెబ్బగా మారే ప్రమాదం ఉందనేది దక్షిణాది రాష్ట్రాల సీఎంల ఆందోళన. జనాభా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువగా సీట్లు కేటాయించి అభివృద్ధిని కాంక్షించిన దక్షిణాది సీట్లు తగ్గించడం అంటే క్రమశిక్షణకు శిక్ష వేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క స్టాలిన్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా ముఖ్యమంత్రులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల పార్టీలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. అట్లా ఎట్లా చేస్తారు మీరు? గతంలో జనాభా తగ్గించండి, జనాభా నియంత్రించండి అని చెప్పేసి మీరే చెప్పి అక్కడ మొత్తం మీరు జనాభా పెంచుకొని జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచుకుంటే మరి ఇక్కడ మా దగ్గర జనాభా లేదు కదా, జనాభా ప్రాతిపదికన ఎట్లా పెంచుకుంటారు మీరు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా జిఎస్డిపి ప్రకారమే సీట్లను పెంచాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా మోడీ మీద విరుచుకు పడతా ఉన్నాడు. ఇవాళ చూడాలి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది. మరి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కలుపుకుపోయే విధంగా పావులు కదుపుతా ఉన్నాడు. చూడాలి ఎంతవరకు జరుగుతుంది అనేది కూడా అది.